माय शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మనము ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా కా స్వర్గదా ప్రాణధృతాం ప్రాణధృతాం ప్రాణమును ధరించి ఉన్నవాళ్ళు ప్రాణధృత. ప్రాణము లేని వాళ్ళని గురించి కాదు ఇప్పుడు చెప్తా ఉండదు. ప్రాణముతో ఉండారు, ప్రాణంతో ఉండారు. ప్రాణముతో ఉండే వాళ్లకు స్వర్గము ఏది? ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత స్వర్గలోకం అనేది ఒకటి ఉంది అని, స్వర్గలోకాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో కూడా ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. త్రైవిద్యామాం సోమపాః పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గమును ప్రార్థిస్తారు, స్వర్గాన్ని కోరుకొని యజ్ఞము యాగములు ఇవన్నీ చేస్తారు. అంటే వాళ్ళు యజ్ఞం చేసింది స్వర్గలోకము కొరకు. వాళ్ళు స్వర్గలోకాన్ని కొరకు యజ్ఞం చేసినారు కాబట్టి వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. ఇప్పుడు స్వర్గలోకం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దాని గురించి మనం ప్రస్తావన చేస్తే, స్వర్గలోకం ఉందో లేదో ఎవరు చూసినారు? మీరు ఎవరన్నా చూసారా? నేనైతే చూడలేదు. కానీ శాస్త్రం చెప్పింది. శాస్త్రం చెప్పినప్పుడు ఉందని మనం అనుకుందాం. అయితే ఇప్పుడు ఆ స్వర్గలోకం నాకు అవసరమా వద్దా? ఆ స్వర్గలోకం నాకు
అవసరమా వద్దా అని అంటే, ఒకవేళ స్వర్గలోకం ఉండినా, ఆ స్వర్గలోకానికి పోయినా, ఆ స్వర్గలోకంలో భోగములను అనుభవించిన తిరిగి మళ్ళీ ఏం చేయాలి? కర్మలు అనుభవించేదానికి ఈ లోకంలో పుట్టాలి. ఈ లోకంలో పుట్టి మళ్ళీ కర్మలు చేయాలి, మళ్ళీ స్వర్గమో నరకమో ఏదో ఒకటి పోతూ ఉండాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి నాకు ఉండేటువంటి అవకాశం ఏమంటే, స్వర్గలోకము, నరకలోకము, ఇంకొక లోకము ఏవైనా ఉంటే కూడా, ఏ లోకమును పొందినా కూడా ఆ లోకములో ఉండేటువంటి భోగాలను అనుభవించి మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఈ లోకానికి వచ్చి మళ్ళీ కర్మలు చూసుకొని మళ్ళీ ఆ లోకాలు పొందడం, మళ్ళీ ఈ లోకానికి పొందడం, ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ నాకు ఇప్పుడుండే అవకాశం ఏమంటే, ఈ స్వర్గలోకానికి పోయినా మళ్ళీ ఇంకో లోకానికి పోయినా మళ్ళీ ఇటుకు వచ్చినా ఈ సుఖ దుఃఖాలతో సంబంధపడే ఉంటాను. సుఖ దుఃఖాలతో సంబంధపడే ఉంటాను. ఇప్పుడు ఇంతవరకు ఒక్కొక్కసారి సుఖంగా ఉన్నాం, ఒక్కోసారి దుఃఖంగా ఉన్నాం, ఒక్కోసారి బాధపడుతూ ఉన్నాం, ఒక్కోసారి ఏమో పెద్దగా పొందేసినట్లుగా ఆనందపడుతూ ఉన్నాం. అది పోతా ఉంది, ఇది వస్తూ ఉంది, ఇది పోతా ఉంది, మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంది. ఇట్లా సుఖ దుఃఖాల చక్రంలో చుట్టుకొని ఉన్నాం. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి దాంట్లోనే తిరుగుతూ ఉంది. కానీ ఈ సుఖ దుఃఖాల చక్రంలో తగులుకోకుండా దీనికంటే వేరైనటువంటి శాంతి అనేటువంటి స్థితిలో ఉంటూ వెళ్ళడము రావడము అనేటువంటిది లేకుండా, ఎప్పుడు నిర్మలముగా ఉండగలిగేటువంటి స్థితిని పొందేదానికి ఏమైనా అవకాశం ఉందా అని అంటే ఉంది అని సమాధానం. అది ఇప్పుడు మానవుడుగా ఉన్నటువంటి వాడికి ఇది అవకాశం ఉంది. మానవుడిగా ఉండేటువంటి వాడికి అవకాశం ఉంది. ఎవడైనా ఈ మానవుడు ప్రయత్నం చేయవచ్చు, దీనికోసం ఎవడైనా ప్రయత్నం చేయవచ్చు. అయితే వీడిప్పుడు ఏంటంటే, నేను నిర్మలంగా ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఆ బయట ఉండేటువంటి స్వర్గలోకాన్ని పొందితే బాగుంటుందే అని అనుకోండి. ఒకవేళ అప్పుడు వాడు ఏమవుతున్నాడంటే, నిర్మలంగా ఉండాలనే దాని వైపు ఒక కాలు పెడుతూ ఈ బయట ఉండేటువంటి స్వర్గలోకాలను కూడా నేను పొందాలి అనేటువంటి దాని వైపు కూడా ఇంకొక కాలు పెడుతున్నట్లు అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, వీడి నిర్ణయము స్పష్టముగా లేదు కాబట్టి అప్పుడు వాడు ఏమవుతాడంటే, వాడు అట్లా ఇట్లా అంటే పూర్తిగా దేనిని పొందలేకపోతాడు. ఇప్పుడు వాడు దానిని కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు స్వర్గలోకంలో కొంతసేపు ఇట్లా నిర్మలంగా ఉండేదాని వైపు కొంతసేపు ఉందాము అని వీడు అనుకుంటే అట్లా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే వీడు పుణ్యం చేసిన దానివల్ల స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం నిర్మలంగా ఉంటాడు. ఆ నిర్మలంగా ఉండుట అనేటువంటిది ఏదో కొద్దిగా వాడికి అనిపిస్తుందే కానీ పూర్తిగా నిర్మలముగా ఉండుట అనేటువంటిది కుదరదు. అప్పుడు ఈ స్వర్గలోకంలోకి పోయిన తర్వాత కూడా ఇక్కడ నిర్మలత్వం అనేటువంటిది నాకు లేదు. ఎందుకంటే స్వర్గలోకానికి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఆయన పదవి పోతుందేమో అనేటువంటి భావనతో ఎవరైనా యజ్ఞములు చేస్తూ ఉంటే
వాళ్లకు విఘ్నములను కలిగిస్తుంటాడు. ఇప్పుడు బలిచక్రవర్తికి అలాగే విఘ్నం కలిగించాడుగా. ఎందుకు విఘ్నం కలిగించాడు? బలిచక్రవర్తి 100 యజ్ఞములు పూర్తి చేస్తే వారికి ఇంద్ర పదవి అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అతను నాకు కాంపిటీషన్గా వస్తున్నాడు అని ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనను మభ్యపెట్టడం కోసం మరి వేరే ఏదో ప్రయత్నాలు చేశారు. అంటే అక్కడ నిర్మలత్వం అనేది ఉందా? నిర్మలత్వం అనేది లేదు అనేది ఇప్పుడు వీడు కూడా గుర్తించాల్సి ఉంటుంది. వీడు ఇలా గుర్తించి స్వర్గలోకమునందు కూడా నిర్మలత్వము లేదు అని నిర్ణయానికి వీడు రావాలి. సరే, కైలాసము కానీ వైకుంఠము కానీ ఇవన్నీ అంటున్నారు కదా. ఆ లోకానికి పొందితే అక్కడేమైనా నేనేమైనా అక్కడ శాశ్వతంగా ఉండగలను కదా అని మనం అనుకోవచ్చు. మార్కండేయ పురాణము తర్వాత భాగవతం 11వ స్కందంలో ఈ కైలాసం గురించి తర్వాత ఈ వైకుంఠం గురించి వీటిని గురించి కూడా అందులో ప్రస్తావన చేయడం జరిగింది. ఈ మార్కండేయ పురాణంలో కూడా మార్కండేయ మహర్షుల వారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమంటే ఈ లోకాలన్నీ కూడా ఎవరి ఎందైతే లయించిపోతున్నాయి దాంట్లో అంటే ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ లయించిపోతున్నాయి. లయించిపోయేటప్పుడు కైలాసము పోతుంది, వైకుంఠం కూడా అందులోకి పోతుంది. దానిని మార్కండేయ మహర్షుల వారు చూచినట్లుగా చెప్పినారు, దాన్ని గుర్తించినారు. అంటే అవి కూడా ఏమైపోతున్నాయి? అవి కూడా కాలగర్భంలో ప్రళయంలో కలిసిపోతున్నాయి. అంటే నేను ఒకవేళ అక్కడ దానిని పొందినప్పటికీ అది కూడా ఏమైపోతుందంటే శాశ్వతమైనది కాదు, పైగా నిర్మలముగా ఉండేటువంటిది కాదు. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండి నిర్మలంగా ఉంటే అది నాకు ఏదైనా ప్రయోజనకారి అవుతుంది. అట్లా కాకుండా నేను ఏదైనా పొందేటప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటేనే అది స్టాండర్డ్ అవునా కాదా అని విచారిస్తాం. ఏదైనా సరే ఒక వస్తువును కొనేదానికి పోతే అది స్టాండర్డా, అది కంపెనీ మంచి కంపెనీనా అని చూస్తాం. డూప్లికేట్ కంపెనీ నువ్వు తీసుకొని వచ్చి పెట్టుకున్న తర్వాత వారం రోజులు బాగా పనిచేసి తర్వాత పోతే నేను డబ్బులు పెట్టి కూడా వేస్టే అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొంచెం డబ్బులు ఖర్చు అయినా పర్లేదని కొంచెము స్టాండర్డ్ కంపెనీ కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. మనమే కాదు, అందరూ అలాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, ఇప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసి ఏమండి దాంట్లో కొంతమంది చన్నీటి స్నానం చేయొచ్చు, కొంతమంది వేడి నీటి స్నానం చేయొచ్చు. ఈ చలికి దీనికి స్నానం చేసి ఈ వయసులో ఆటి నుంచి ఇంత దూరం ఇంటికి వచ్చి ఈడ కూర్చొని ఈ కొద్దిగా చలిగా ఉండే ప్రదేశంలో చలిగా ఉండే సమయంలో కూడా కూర్చొని అదేంటో చదువుతూ దాంట్లో ఏంటో నా అక్షరాలు తప్పిపోతే ఈడొకడు లేనిపోయిన మాటలు మాట్లాడుతూ వాడు చూస్తే వాడు నాకంటే చిన్నవాడు, వాడు ఏందో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, వాని దగ్గర ఏందబ్బా నేను అనిపించుకునేది అని అనుకోకుండా ఈడంతా కూర్చొని మనం ఇట్లా చేస్తున్నామంటే అంటే ఏదో ఒక దానిని మనం భావించి చేస్తున్నాం కదా. అంటే ఏదో ఒకటి కోరుతున్నాం కదా. ఆ ఏదో ఒకటి అనేటువంటిది బాగా కోరుకోవాలి కదా, అదేదో బాగుండేటువంటిదని కోరుకోవాలి కదా. బాగుండేటువంటిది ఏమిటి అంటే నాశనము కానిది ఏమిటి? ఆ నాశనము కానిది కోరుకుంటాం, బాగానే ఉంది. ఆ నాశనము కానిది కోరుకుంటే అది నా ప్రాణం పోయిన తర్వాత వచ్చిందని అనుకో. ఒకవేళ
ప్రాణం పోయిన తర్వాత వస్తే నేను చూస్తూ ఉంటాను దాన్ని ఏమన్నా, అది ఉందో లేదో నాకేం తెలుసు. ప్రాణం పోయిన తర్వాత వస్తే ఎవడు చూస్తున్నాడు? ప్రాణం పోయిన తర్వాత స్వర్గం ఉందని అంటున్నారు, ఎవడు చూసినాడో ఏం తెలుసు. శాస్త్రాల్లో చెప్పినారు, ఉపనిషత్తుల్లో చెప్పినారు. కొంతమంది వీళ్ళు ఏమంటారంటే వాళ్ళందరూ పోయి చూసినారు, వాళ్ళు చెప్పినారంటారు. ఏమో వాళ్ళు చూసినారు, వాళ్ళు చూసినారో లేదో మాకేం తెలుసు. మీకు ఒక ఇది చెప్తాను. ఈ సిద్ధాశ్రమం అని ఒకటి ఉంది. సిద్ధాశ్రమంలో తమిళనాడు సిద్ధాశ్రమం, దాంట్లో పీఠాధిపతులు ఉన్నారు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన కన్నా పూజ చేస్తే దేవతలు దిగి వస్తారంట. ఆయన పూజ చేస్తే దేవతలు దిగి వస్తారు. బాగానే ఉంది ఏమప్పా, దేవతలు దిగి వస్తారని చెప్తారు. నేను పూజ చేసినప్పుడు దేవతలు దిగి వస్తారండి, మీరెవరైనా చూడగలిగే వాళ్ళు ఉండారా అని అడిగినాడు. చూడగలిగే వాళ్ళు ఉండారని అంటే దాంట్లో ఎవడో ఒక ఆయన వచ్చాడు. వస్తే నేను చూస్తాను అని అన్నాడు. సరే రా అంటే ఆయన చూడగలుగుతాడా లేడా అని ఈయన టెస్ట్ చేయడం ఆయన్ని. ఆయన టెస్ట్ చేసి నువ్వు చూడగలుగుతావులే రా కూర్చో అని చెప్పి కూర్చొని పెట్టి, మిగతా వాళ్ళందరూ దేవతలను చూడలేరు. ఇప్పుడు ఈయన పూజ చేశాడు, దేవతలు వచ్చారు, పరమేశ్వరుడు కూడా వచ్చినాడట. ఈయన చూసినాడంట, ఈయన పరమేశ్వరుని చూసినాడు, ఈయన పరమేశ్వరుని పూజ చేసినాడు. దో పరమేశ్వరుడు వస్తున్నాడు. పరమేశ్వరుడు వచ్చినాడు, ఈయన పూజ చేసినాడు. పరమేశ్వరుడు ఇప్పుడు నైవేద్యం తీసుకుంటున్నాడు, ఆ పరమేశ్వరునికి హారతి ఇస్తున్నాడు. పరమేశ్వరుడు స్వీకరించి ఆయన ఆశీర్వాదం చేసి పరమేశ్వరుడితో పోతున్నాడు. ఆ తలుపు గుండా ఇప్పుడు పోతున్నాడు. ఇవి ఎట్లున్నాయండి? మభ్యపెట్టేటువంటి మాటలు, అంటే మోసకారి మాటలు, మోసం, పచ్చి మోసం. ఇట్లాంటి వాళ్ళు ఎందుకో వేరే మాటలు వస్తాయి, వద్దు. ఎందుకంటే పేరేమో సిద్ధాశ్రమము, చెప్పేటువంటి ఇట్లాంటివి. ఇవన్నీ మోసగారి మాటలని స్వామీజీ చెప్పారు. ఇవన్నీ మోసగారి మాట. వీటన్నింటినీ మీరు నమ్మద్దు, వీళ్ళ మాటలకు చూసి మోసపోవద్దు అని చెప్పారు. ఎందుకంటే పరమేశ్వరుడు అట్లా వచ్చేవాడు కాదు, అట్లా పోయేవాడు కాదు. పరమేశ్వరుణ్ణి అలా చూడడం అనేటువంటిది తప్పు. ఉపనిషత్తు అలా అంగీకరించదు. ఎందుకంటే శాస్త్రమే మనకు ప్రమాణం. పురాణాలు ఇవన్నీ వాటిలో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, కానీ అవే ప్రమాణాలు కాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి బ్రతికి ఉండాలి, ప్రాణం ఉండాలి. ఇప్పుడు నాకు ఏది సత్యమైనది, ఏది ఆనందమైనటువంటిది, ఏది శాంతిగా ఉండేటువంటిది అది తెలియాలి. ఇట్లాంటి మూర్ఖపు మాటలను నమ్మవద్దు. నీ జీవితమును వ్యర్థము చేసుకోవద్దు. ఇట్లాంటి వాటి కొరకు నీ ధనమును తగలబెట్టవద్దు అని స్వామీజీ బాగా వివరముగా చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకడే కాదు, ఇంకొకడు ఉన్నాడు. మా సోదరుడు ఒకడు ఉన్నాడు. మా సోదరుడు రామదూత స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. మీరు విని ఉంటారేమో.
రామదూత స్వామిని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాడు. రామదూత రామదూత స్వామి ఆయన పేరు, వారి పేరు రామదూత స్వామి. వారు హిమాలయాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారట. వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఆయన చెన్నై వస్తాడు, తిరుపతి వస్తాడు, హైదరాబాద్ వస్తాడు, విజయవాడ వస్తాడు, ఇంకా ఎక్కడెక్కడ పోతాడో నాకు తెలియదు. ఇవి మాత్రం వస్తారు అని అంటూ ఉంటారు. ఎందుకంటే వీడు మా సోదరుడు అడుగు పోతూ ఉంటాడు, ఆడిపోయి ఏందో మెయింటైన్ చేస్తాడు. ఆయన భక్తుడు, ఆయన సోదరుడు, ఆయన భక్తుడు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ రామదూత స్వామి చేసినాడంట డబ్బంతా. రామదూత స్వామి ఏమంటే ఆయన ఇప్పుడు అవతార పురుషుడు. రామదూత స్వామి అవధూత అంట, అవధూత. సరేలేమ్మా, నువ్వు చెప్పద్దు. అవధూత అవతార పురుషుడు, సిద్ధ పురుషుడు. ఏమి కావాలంటే అవన్నీ ఇస్తాడు. ఎవరెవరినో చచ్చిపోయే వాళ్ళని కూడా బతికిస్తాడంట. ఆయన వెళ్ళిపోతాడు దీనికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి వాళ్ళను 3000-4000 సంవత్సరాలు తపస్సు వాళ్ళతో కూడా మాట్లాడతాడట. ఇట్లాంటి పిచ్చి, దీన్ని ఏమంటారు, పిచ్చి. దాన్ని పిచ్చి అంటారు. అది పిచ్చి, తెలీదు. వస్తాడు, ఇటుకి వస్తాడు. ఇటుకి ఏది మన ప్రోగ్రాం పెట్టుకున్నాం కదా, గీతా జయంతికి వస్తామని అన్నారు. ఏమో చూద్దాం. మా తమ్ముళ్ళే, అడుగు పిచ్చోడు. ఇప్పుడు రామదూత స్వామి అంటే వాడు ఎట్లంటే వీడే రామదూత అయిపోతాడు. అట్లా అంటే అంత ఇదిగా ఉంటాడు. అంటే ఆయన అన్ని సిద్ధులు కలిగిన వాడు అని వీళ్ళు నమ్ముతాడు. మళ్ళా నువ్వు భగవంతుని గురించి మాట్లాడితే నువ్వు అట్లా ఇట్లా అని ఎంతెంతో చెప్తాడు. అందుకే మీ అందరికీ ఒక అవకాశం పెట్టుండాం. ఏం తెలుసా? భగవద్గీత జీవన యాత్ర 10 నిమిషముల్లో ప్రసంగం చేయవచ్చు. ఎక్కడ? గీతా జయంతి రోజు మీ పేర్లన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు చెప్పాల్సి ఉంటుంది భగవద్గీత మీకు జీవితంలో ఎలా మార్గదర్శనంగా తీసుకుంటున్నారు అనేటువంటి మీరు చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏవేవైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ఏంటివి? ఇవి మనస్సు చేత కల్పించినటువంటి భ్రమలు. ఇదొక భ్రమ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ భ్రమలప్ప అని చెప్పడం. బ్రతికి ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి. ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నిజమైనది ఏదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను సక్రమంగా పోవాలిగా. నా జీవితాన్ని ఉండే జీవితాన్ని వ్యర్థం చేసుకునే దానికి వీలవుతుందా? నేను ఒకటి చెప్తానేనండి. ఏమండి, శరీరం బాగుంది, మనస్సు బాగుంది, డబ్బులున్నాయి, అనుభవించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు అనుభవించకుండా జీవితాన్ని వృధా చేసుకొని ఎప్పుడో ముసిలోడైపోయిన తర్వాత ఉంటానో ఉండనో తెలియకుండా అప్పుడా దేవుణ్ణి నేను పట్టుకునేదే. ఒకవేళ దేవుణ్ణి పట్టుకునేదానికి ఇప్పుడు వచ్చినానని అనుకోండి. దేవుణ్ణి పట్టుకునేదానికి ఇప్పుడు వచ్చినాను అంటే ఒకవేళ దేవుడు లేడు అని అనుకో. ప్రపంచం దృష్టిలో దేవుడని అంటారు కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు. ఎందుకనంటే దేవుని పైన పూర్తిగా దృఢం లేదు కాబట్టి. ఇప్పుడు
ఆయన ఉండాడో లేడో తెలియకుండా ఉండేటువంటి దేవుణ్ణి పట్టుకొని ఇప్పుడు బాగుండే జీవితాన్ని నాశనం చేసుకొని లాస్ట్కు వచ్చిన తర్వాత, ఇప్పుడు నిన్న కూడా ప్రసంగం వచ్చింది, నిన్న రాత్రి దీంట్లో సన్యాసం తీసుకుంటే, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వెనక్కి వచ్చేస్తున్నారు. కొంతమంది సన్యాసం తీసుకుని కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారంటే వాళ్ళని ఏమనాలా అంటే వాడికి ఇంద్రియ లోలత్వం అనేటువంటిది తగ్గల. ఇంద్రియాల యొక్క భోగాపేక్ష అనేటువంటిది అదేదో భ్రమతో ఏదో సన్యాసం తీసుకుంటే ఏదో అయిపోతుందనే ఉద్దేశంతో పోయినాడు, కానీ ఆడ సన్యాసంలో ఏమీ వాడికి కాల. అందుకని వాడు ఏం చేశాడు, మళ్ళీ వాడు వెనక్కి వస్తున్నాడు. అట్లా వెనక్కి వస్తే వాడంత పనికిరానుడు లేదు అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఉండే జీవితాన్ని వృధాగా పోగొట్టుకుంటే, ఉండే జీవితాన్ని అనుభవించకుండా పోగొట్టుకుంటే ఆ జీవితం మళ్ళా వస్తుందా? ఆ జీవితం మళ్ళా వస్తుందా? రాదు కదా. అప్పుడు ఊరికే పోగొట్టుకున్నట్లు కదా నా జీవితాన్ని. అర్థమవుతుందా? అంటే ఊరికే జీవితాన్ని పోగొట్టుకోవాలన్నా నేను ఇప్పుడు ఉండే సమయాన్ని, ఉండే భోగాలను అనుభవించేటువంటి దాన్ని నేను పోగొట్టుకొని ఇట్లా రావాలన్నా? భగవంతుని ఉండాడో లేదో తెలియనటువంటి దేవుణ్ణి పట్టుకొని ఈ మార్గంలో పోవాలనా? ప్రశ్న చూడండి, అర్థమవుతుందా? యయాతి అనేటువంటి ఒక రాజు, ఆ రాజు ఏం చేశాడు, భోగాలను అనుభవించినాడు, తృప్తి కలగల. వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడు, నేను ఇంకా భోగాలు అనుభవించాలి కాబట్టి నాకు శరీరం ఇంకా యవ్వనంగా ఉండేటట్లుగా కావాలి అని అడిగినాడు. ముసలుడు అయిపోయినాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన, నీకు మళ్ళీ కొత్త శరీరం ఇచ్చేదానికి కుదరదయా అందే అన్నాడు. లేదు నాకు కావాలి, ఏదన్నా ఉంటే ఉపాయం చెప్పండి. అట్లయితే చచ్చిపోయి వేరే శరీరం తెచ్చుకో అన్నాడు. సరే నేను వేరే శరీరం తెచ్చుకున్నాడు, ఆ శరీరంతో నేను వచ్చినాను, నాకేంటి గ్యారెంటీ అందుకంటే సరే నీకు ఒక ఉపాయం చెప్తా. నీకు వేరే వాళ్ళు ఎవరైనా నీకు శరీరం ఇస్తే నీ శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేటట్లుగా వాళ్ళ శరీరం నీకు వచ్చేటట్లుగా ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతాం. అంటే ఇప్పుడు గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు చూడు, అట్లాగా శరీరాన్ని నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తానన్నాడు. ఇది ఇంకా ఎట్లుండదు చూడండి. బ్రెయిన్ మార్చేస్తున్నారు, మెదడు కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడు తలకాయని తీసేసి వేరే తలకు పెట్టేస్తున్నారు. అట్లా నీ శరీరాన్ని మార్చేస్తా, నువ్వు ఎవరన్నా సరే తీసుకుంటాడు. ఆయన చాటింపు ఇప్పించాడు. ఎవరైనా సరే ఎవడొస్తాడు, ముసలి శరీరం తీసుకొని నీ శరీరం ఇవ్వాలంటే ఎవడొస్తాడు చెప్పండి? ఎవడు రాలేదు. చివరికి ఎవరు రాలేదని చెప్పి తన కొడుకులుంటే కొడుకులను పిలిచాడు. కొడుకులను పిలిచి చెప్పాడు. చెప్తే 8 మంది ఏమో కొడుకులంట. ఒకడు ఒప్పుకోలే. లాస్ట్ కొడుకు ఉండి ఎవరు ఒప్పుకోకపోతే ఎట్లా అనుకున్నాడేమో మనకు తెలియదు. సరే నాన్న, మీరు ఇచ్చినారు ఈ శరీరాన్ని, పితృదేవత ఆరాధన చేయాలి అని అంటుంది శాస్త్రం కూడా. ఆయనకి ఏదో కొద్దిగా శాస్త్రం పట్టింది కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా శరీరాన్ని నేను నీకు ఇస్తాను. సరిపోయినారు. ఎవరి దగ్గర? గురువు దగ్గరికి పోయినారు. ఈ కొడుకు శరీరాన్ని, అంటే చిన్న కొడుకు అంటే వయసు బాగానే ఉంటుంది కదా, చిన్న శరీరం, ఆ శరీరం ఈయనకు, ఆ శరీరం ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. గురువు గారు చేసేసారు. ఈ శరీరంతో కూడా మళ్ళీ అనుభవించాడు భోగాలను అనుభవించినాడు. అనుభవిస్తే లాస్ట్కే తృప్తి కలగల. అప్పుడు లాస్ట్లో యయాతి చక్రవర్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఒక స్టేట్మెంట్ ఏమిటి? స్టేట్మెంట్ ఏమంటే, నజాతు కామః కామోపభోగేన ఉపశామ్యతి హవిషా కృష్ణవర్త్మేన భూయ ఏవ అభివర్ధతే. నజాతు కామః కామోపభోగేన ఉపశామ్యతి. కామమును అనుభవించి దానిని ఏమైనా నేను తృప్తిపరిచి దాంట్లో ఏమైనా సైలెంట్ అవుతాను అని అనుకుంటే అది జరగని పని. నువ్వు అనుభవించే కొద్దికి దాంట్లో ఇంకా నీకు కామమును అనుభవించాలనేటువంటిది ఇంకా ఎక్కువ పెరుగుతుందే కానీ దానిలో నీవు
చాలు అనేటువంటిది జరగదు. ఎట్లా అంటే దానికి ఒక ఉదాహరణ, హవిష కృష్ణవర్తిమేన అంటే యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అగ్ని మండుతుంది కదా, ఆ అగ్నిని ఆర్పేయాలని వీడేం చేస్తున్నాడంటే నెయ్యి వేశాడట. అగ్నిని ఆర్పేయాలని నెయ్యి వేసినాడు. నెయ్యి వేయగా అగ్నిని ఆర్పివేయవలయునని ఆ అగ్ని ఏమైనది, ఆరిపోకపోగా మరింత ప్రజ్వరిల్లుతుంది కదా. దా ఉదాహరణ ఇచ్చాడు. అయ్యా, కామాన్ని అనుభవించి ఇది చాలని నువ్వు అనుకుంటావేమో, అది జరగని పని. ఎందుకంటే ఒక శరీరం కాదు, 2 శరీరాలతో నేను అనుభవించేశా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. చక్రవర్తి ఆయన, యయాతి చక్రవర్తి అనేటువంటి వాడు ఎట్లుంటుంది చెప్పండి, ఎన్ని అనుభవించవచ్చు. అట్లా అనుభవించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నిర్ణయం చేసి చెప్పాడు. కాబట్టి కామమును అనుభవిస్తామని చెప్పి నువ్వు పోతే ప్రయోజనమేమీ లేదు. బ్రతికి ఉండగా నీ శరీరంతో నువ్వు ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకోవడం కోసం ప్రయత్నము చేయుము అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? శరీరం బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే, యుక్త వయస్సు ఉన్నప్పుడే, చెవులు వినిపించకపోకముందే, కండ్లు కనిపించకపోకముందే ఈ అద్దాలు తీసేస్తే ఏందో నాకు కూడా బాగా కనిపించదా. వీటికి వచ్చిన తర్వాత 2 సార్లు అద్దాలు మార్చిన. మొన్న అదే పనిగా పోయినా నేను. ఎందుకంటే అద్దాలు ఇచ్చాడు. ముందు అద్దాలు ఇస్తే అద్దాలు వేసుకుంటే ఏమంటే పుస్తకము ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుంటే కనిపిస్తుంది, ఈడ పెట్టుకుంటే కనిపిస్తుంది. దగ్గర చూపు కూడా ఇంత దూరంలో చూడాలా, ఇంత దూరంలో కనిపించదు. మన ఇచ్చిన అద్దాలు ఈ మధ్యలో 9 నెలల అద్దాలు తీసుకున్నాను, ఇస్తే అది కనిపించలేదు. పైగా తలనొప్పి రావడం ప్రారంభించింది. సరే అని మళ్ళీ పోయినా, నిన్నలా మొన్న పోయినాను. పోతే వాళ్ళు కొంచెం విసుక్కున్నారు. మొన్ననే కదండి ఇచ్చిండేది మధ్యలో అన్నారు. నా పరిస్థితి ఇట్లా ఉందండి నిన్న అంటే అప్పుడు వాళ్ళు చూశారు, మీ వయసు ఎంత? 53, 54 ఏదో చెప్పారు. మీరు ఇక్కడ 50 రాసిండారు, 50 సంవత్సరాలు సరిపోయి అద్దాలు ఇచ్చినారు మీకు. మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది కదా, ఈ అద్దాలు మీకు పనికిరావు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ వేరే ఇచ్చినారు. చూడండి ఎట్లా ఉందో. అంటే ఆ అద్దాలు అడిగినాయి, ఈ అద్దాలు బాగానే ఉన్నాయి, ఈ అద్దాలు ఇప్పుడు బాగానే ఉన్నాయి. అదొక 2000 వేస్ట్ అయింది. అంతకుముందు ఏం చేసినాము, కాకినాడకు పోయినప్పుడు ఆడొక అద్దాలు తీసుకున్నా. ఆ అద్దాలు తీసుకొని బాగున్నాయని చెప్పి అదేందో ఏంటో ప్రోగ్రెసివ్ అని ఏదో ఒకటి ఇచ్చినారు. ఆ అద్దాలు ఏంటంటే 2000 రూపాయలు దానికి ఇచ్చి పెడితే అదేమైందంటే దాన్ని తీసుకొని దాన్ని వేసుకొని ఏదో చూసేదానికి బాగుంటాయని ఇట్లా పెట్టుకొని వస్తే అది కొన్నాళ్ళు వేసుకున్న తర్వాత నాకు దాని విషయమే తెలియదు. ఆ తల దిమ్మైపోయేసేసి తల తిప్పేసేసి ఒకరోజు అర్ధరాత్రిలో ఏమైందంటే తల నిలవకుండా అయిపోయింది. అప్పుడప్పుడు అర్ధరాత్రిలో స్విమ్స్ హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది, తల ఏమో అయిపోయింది అనేసి. వాటికి పోయి స్కాన్ చేసి అవన్నీ చేయాల్సి వచ్చింది. ఏమైపోతుంది అనేటువంటి భావన నాకు కూడా అనిపించింది. కాబట్టి అంత ఇబ్బందులు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమి, కండ్లు బాగున్నప్పుడే, చెవులు బాగున్నప్పుడే, పండ్లు బాగున్నప్పుడే, నాలుక బాగున్నప్పుడే, శరీరం బాగున్నప్పుడే. చూసింది అట్లయింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అన్నీ బాగున్నప్పుడే నేనేం చెయ్యాలి అనే నిర్ణయానికి రావాలి. అంటే వీటన్నింటిని పరిశోధన చెయ్యాలి. ఇట్లా వీటన్నింటిని పరిశోధన చేసి దీనివలన నాకు ప్రయోజనమా అనే నిర్ణయానికి రావాలి. ఏమంటే అర్థమవుతుందని నేను చెప్తాను. ఇది అంటే ఏమిటి, ఈ బయట విషయాల్లో పోతే ఊరికే టైం వేస్ట్ అయ్యి నా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటే మళ్ళీ నా జీవితం అనేటువంటిది ఉండదు. ఈ శరీరం అనేటువంటిది మీరు దేనినైనా కొనవచ్చు, స్వర్గలోకాన్ని కూడా కొనవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వైకుంఠాన్ని కూడా కొనవచ్చు. ఎట్లా అంటే యజ్ఞం చేపిస్తావు, బ్రాహ్మణులు పిలిపించి బ్రాహ్మణులకి డబ్బులు ఇస్తామంటే
వాళ్ళు చేస్తారు యజ్ఞాలు. మీ పేరు పైన యజ్ఞం చేయొచ్చు. కాళహస్తిలో సద్యోజాత యజ్ఞం అని ఒకటి ఉంది. సద్యోజాతం అంటే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమోన్మనోన్మనాయ నమః అని పరమేశ్వరునికి సంబంధించి ఏంటంటే సద్యోజాతం అని అంటే బ్రతికి ఉండంగానే వీడు స్వర్గానికి పోయేటట్లుగా, బ్రతికి ఉండంగానే కైలాసానికి పోయేదాన్ని సద్యోజాత యజ్ఞం అని అంటారు. అది రాసుండారు 24,000 రూపాయలు. అరే సద్యోజాతం యజ్ఞం వీడు చేస్తామని పెట్టినారు. పోయినా నేను పోయి అడిగిన సద్యోజాత యజ్ఞం అని అంటున్నారు కదండి, ఇది చేస్తారా అని అడిగితే ఒకప్పుడు చేసేవాళ్ళమండి, ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు అని అంట. అంటే నేను దాని గురించి ఎంక్వైరీ చేశాను. నేను కాళహస్తిలో సద్యోజాతం యజ్ఞం అని ఒకటి ఉంది. అది రాసి ఉండాలి 24,000 రూపాయలు. దానికి 24,000 కాకపోతే 50,000 పెడదాం, లేకపోతుంది పెడదాం. ఏమి సద్యోజాత ముక్తి, సద్యోజాతం అంటే బ్రతికి ఉండంగా స్వర్గానికి, స్వర్గం కాదు కైలాసం కాదు. ఎట్లవుతుంది? కాదు, అది జీవన్ముక్తి కాదు. చెప్తా. జీవన్ముక్తి అని అంటే నువ్వు జీవించి ఉండగానే నీ అంతట నువ్వే చెప్తావు, నేను ముక్తిని పొందినాను అని నువ్వే చెప్పగలుగుతావు. అది జీవన్ముక్తి. అర్థమవుతుందా? నువ్వే జీవించి ఉండగానే నువ్వే చెప్పగలగాలి ఏమని, నేను ముక్తిని పొందినాను. అది జీవన్ముక్తి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ముక్తిని పొందితే అది విదేహముక్తి. ఈరోజు పారాయణం చేస్తున్నాం కదా, అది జీవన్ముక్తి విదేహముక్తి అనేటువంటి పారాయణం చేస్తున్నాం. దేహత్రయాతిరిక్తోహం శుద్ధ చైతన్యమస్మ్యహం బ్రహ్మాహమితి యస్యాంతః సజీవన్ముక్త ఉచ్యతే. అది జీవన్ముక్తి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే నా శరీరము, ఈ శరీరం చూడండి, మీరు ఎవరినన్నా చూసుకోండి, ఈ శరీరాన్ని నీకు కావాలంటే ఇవ్వరు. నీకు శరీరం ఇచ్చేటువంటి వాళ్ళు ఈ డాక్టర్లు కానీ ఇంకోరు కానీ ఎవరిని ఇవ్వగలరు ఈ శరీరాన్ని? ఎవడు ఇవ్వలేడు. అటువంటి శరీరం నాకు ఇప్పుడు ఉంది ఒకటి. రెండవది, ఈ శరీరం ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. మళ్ళీ మూడవది, ఇప్పుడు ఈ శరీరాన్ని, ఈ సమయం ఉంది ఇప్పుడు నాకు, ఈ సమయాన్ని ఎందుకంటే నాకు తెలుసుకుంటున్నా అన్ని గ్రహించే సామర్థ్యం ఉంది. ఈ గ్రహించే సామర్థ్యంతో ఇప్పుడుండి నా సమయాన్ని, నా శరీరాన్ని ఒకవేళ వృధా చేసుకుంటే మళ్ళా నాకు ఈ సమయము, ఈ శరీరము రాగలదా? నేను మళ్ళా దీన్ని ఇలాగా చేయగలనా? చూడండి, ఇప్పుడు వేసేటువంటి స్టెప్పు, ఇప్పుడు నేను అంగళ్ళకి పోయినానండి, శనగపప్పు తీసుకోవాలని వెళ్ళాను, శనగపప్పు లేదు, వేరే ఉన్నది పక్కలో, వేరే తీసుకొని వచ్చాను. నాకు శనగపప్పు తినాలని ఉన్నది, కానీ శనగపప్పు అక్కడ లేదు, వేరేదేదో తీసుకొచ్చినాం. అది తిన్నా నాకు తృప్తి లేదు కదా. ఇప్పుడు నేను అప్పుడేం చేయాలా? ఆ శనగపప్పును వేరే తీసుకొచ్చాను కదా, అది తీసుకొచ్చినా కూడా బాగలేదు, దాన్ని వరగబెట్టాను. ఇప్పుడు అదేమైంది? అది వేస్ట్. పోనీ ఇప్పుడు వేరే ఇంకొక షాప్ కన్నా పోయి తెచ్చుకుందామని పోయినాం. ఆ షాప్కి పోయేదానికి కొంత టైం పట్టింది. కొంత టైం పట్టినప్పుడు పోయినా సరే వెతికి తెచ్చుకుంటే అది నాకు బాగానే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను తెచ్చుకున్నది వేస్ట్ అయిపోయింది కదా. అరే, ఈ వేస్ట్ అయినటువంటి దానిని నేనే వేస్ట్ చేసినాను. ఇప్పుడు ఇక్కడ నేనే వేస్ట్ చేసినట్లయింది కదా, నేనే వేస్ట్ చేసిన. అదే ఆటికి పోయినప్పుడు ఇంకొంత సరేలే, ఇక్కడ లేకపోతే పర్లేదులే, నేను అక్కడికి వెళ్ళి నేను దాన్ని తీసుకొని, దీన్ని నాకు కావాల్సిన దాన్ని అక్కడ తీసుకొని ఒక 10 నిమిషాలు లేట్ అయి ఉంటుంది. 10 నిమిషాలు లేట్ అయినా నేను దాన్ని తీసుకొని నేను దాన్ని వాడి ఉంటే నాకు బాగుండేది. ఇప్పుడు మందులు రాసిస్తారు డాక్టర్లు. ఒక డాక్టర్ మందు రాసిచ్చారు. మందుల షాప్ లేకపోతే వాళ్ళు ఏమన్నారంటే వేరేది ఒకటి ఎత్తి పెట్టారు.
నేనేం చేశానంటే ఇక్కడ డాక్టర్ రాసిన మందుకు దీనికి సరిపోవట్లేదే అని అన్నాను. ఆయన ఏమన్నాడంటే, సార్ డాక్టర్ రాసిండే మందు సేమ్ ఇదేనండి అని చెప్పి ఫోన్లో తీసి ఓపెన్ చేసి చూపించాడు. కాదండి ఈ కంపెనీది కావాలా, డాక్టర్ కింద కంపెనీ పేరు కూడా మెన్షన్ చేసినాడు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని చెప్పి మెన్షన్ చేశాడు. నేను రెడ్డిస్ ల్యాబొరేటరీసే కావాలని అన్నాను. అయితే సార్ నా దగ్గర లేదు సార్ అది అన్నాడు. మీరు ఆ మాట ముందే చెప్పచ్చుగా, ఇది మీకు 350 రూపాయలు అని అన్నాడు. సరే నాకు వద్దులేండి అని అన్నాను. సరే ఇది ఎంత అవుతుంది అని అన్నాను. అది 850 రూపాయలు అవుతుందని అన్నాడు. అతనే అన్నాడు. అంటే ఇప్పుడు మీది 350, అది 850, అంటే ఏదో తేడా ఉందిగా, ఏదో తేడా ఉంది కదా. డాక్టర్ ఎందుకు కింద రాశారు, ఆ దీన్నే ఎందుకు మెన్షన్ చేశాడు అంటే ఏదో తేడా ఉంది కాబట్టే కదా మెన్షన్ చేశాడు. నేను ఇంకొక షాప్కి వెళ్ళి అడిగితే ఇది నా దగ్గర లేదు. 3-4 షాపులు తిరిగిన తర్వాత మళ్ళీ ఎక్కడో దొరికింది. తేడా దానికి దీనికి ఎంతో ఉంది, ఎంతో తేడా ఉంది. అంటే మీ పని చేసే దానిలో తేడా ఉంటుంది. అదేవిధంగానే నా జీవితాన్ని, అంటే ఇప్పుడు నేను 350 రూపాయలు పెట్టి నేను ఒకవేళ దాన్ని కొనుక్కొని ఉంటే, ఆ 350 రూపాయలు వాడి ఉంటే అది పని చేయదు. పని చేయకపోగా నీకు టైం ఎంత వేస్ట్, పైగా నీ మానసికంగా ఎంత ఇబ్బంది, టైం వేస్ట్, మానసికంగా ఇబ్బంది. మళ్ళీ రెండోసారి మళ్ళీ పోయి మళ్ళీ డాక్టర్తో కన్సల్ట్ చేస్తే నువ్వు ఇదే వాడావా అని అడుగుతారు వాళ్ళు. వాడానంటే లేదే నీకు బాగా కావాలని అని అంటారు వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు అద్దాలు మొన్న వేసుకుంటే కూడా పని చేయలేదని అంటే, ఎందుకు పని చేయలేదు, ఏం పని చేయలేదని మళ్ళీ ఫస్ట్లో వాళ్ళు విసుక్కుంటూ కూడా నేనేం చేశాను, చూడండి సార్ నేను ల్యాప్టాప్లో చూడాలా, ల్యాప్టాప్లో నాకు కనిపించాలా, నాకు కుదరట్లేదండి అందంటే నువ్వు ప్రోగ్రెస్ చేసుకోవాలన్నారు. ప్రోగ్రెస్ నేను ఆల్రెడీ వేసుకున్నాను, నేను ఇబ్బంది పడాను అని వాళ్ళు ఇంక నేను చెప్తాను చూసి, ఓరే నన్ను వీడి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే దానికి నేను అన్ని సమాధానం చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలా, ఆయన కొంచెం కూర్చొని సార్ సరే సార్ ఇప్పుడు ఆయన వేరేది రాసిద్దాము అని అనుకున్నాడు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏమన్నా చెయ్యండి, డబ్బులు ఎంతైనా సరే నేను ఖర్చు పెట్టుకొని నేను చూసుకుంటాను, కానీ నాకు ఇబ్బంది కలగకూడదు, నాకు టైం వేస్ట్ కాకుండా బాగుండేటట్లుగా చేయండి అని చెప్తే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే 2-3 సజెస్ట్ చేసి మళ్ళీ లాస్ట్కి ఏం చేశాడంటే, సార్ మీరు అవంతా వద్దు కానీ అవన్నీ వరగబెట్టేయండి, ఇప్పుడు నేను ఇవి ఇస్తున్నాను ఈ ప్రకారం చేయండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది, ఒక 5 నిమిషాలు కూర్చొని చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చొని పెట్టి చూపించి ఇప్పుడు మీకు కుదురుతుంది సార్, సరే మీరు దీన్ని వాడండి సార్ అని చెప్పి మళ్ళీ పంపించాను. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం చూస్ చేసుకోవాలి కదా, దాన్ని ఎంచుకోవాలి కదా. ఆ సామర్థ్యం ఇక్కడ రావాలి. అంటే నా జీవితం అనేటువంటిది ఉంది, ఈ జీవితంలో నేను దేనిని పొందాలి అర్థం చేసుకోండి. నేను స్వర్గాన్ని పొందాలనా, కైలాసాన్ని పొందాలనా, లేదా వైకుంఠాన్ని పొందాలనా, లేదా వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఏం సామాన్యమైన వాళ్ళు కదా చెప్తా ఉండేది, పెద్ద పెద్ద పీఠాధిపతులు చెప్తున్నారు. ఆ పీఠాధిపతులు చెప్తూ ఇప్పుడు రేపటి నుంచి ఒక 5 రోజులు ఆడుండేటువంటి మహానుభావునికి 5 రోజులు పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతాయి. 5 రోజులు చేస్తున్నారట రేపటి నుంచి. ఏమండి సాధువులుగా ఉండేవాడు ఎవడన్నా పుట్టినరోజు చేసుకుంటాడా? పుట్టినరోజు పండగలు నువ్వు చేసుకుంటున్నావంటే నిన్ను ఆశ్రయించే వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? శరీర అభిమానం కదా అది. శరీర అభిమానమును కలిగించాలనా, శరీర అభిమానము లేకుండా చేయాలనా? శరీర అభిమానం తొలగించేటట్లుగా కదా నువ్వు చెప్పాలి ఏమన్నా ఉంటే. ఏమండి శరీర అభిమానము, అరే నాయన శరీరం సత్యమైనది కాదప్పా, ఆత్మస్వరూపం సత్యమైనది, ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోండి, ఆత్మస్వరూప మార్గంలో వెళ్ళాలని కదా చెప్పాలా. పీఠాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళే పుట్టినరోజులు చేసుకుంటే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎట్లుంటారండి? వాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు? చూడండి ఇట్లా. ఇప్పుడు నేను అందుకే చెప్తా ఉండేది, నేను అందుకే ఏం చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు ఈ సమయం ఉంది, ఈ సమయాన్ని మనం వృధా చేసుకుంటే, ఎందుకంటే జీవించుడు ప్రాణధృతాం ప్రశ్న ఉంది కదా ఇక్కడ. శిష్యుడు అడుగుతాండే ప్రశ్న చూడు ఎట్లా ఉండదు. శిష్యుడు అడుగుతాండే ప్రశ్నలో
ప్రాణధృతాం స్వర్గద, జీవించి ఉండగా, ప్రాణం ఉండగా స్వర్గం. చూసారా, ప్రాణం ఉండగా స్వర్గలోకం అనేటువంటిది నేను పొందుట ఎట్లు. ఆయన త్రిశంకు స్వర్గం వచ్చింది కదా, త్రిశంకువు బ్రతికి ఉండంగానే నేను స్వర్గలోకానికి పోవాలని కదా కోరాడు. విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి అంగీకరించలేదు. విశ్వామిత్రుడు నేను పంపిస్తానన్నాడు, పంపించాడు. ఇప్పుడైనా స్వర్గలోకాన్ని పొందారా వారేమైనా? ఆడ స్వర్గలోకం వాళ్ళ అనుమతి లేదు. పోయిన కిందికి పంపిస్తామంటేనా ఈయన ఒప్పుకోలేదు. నేను పంపిస్తే ఇది చేస్తారనేసి మధ్యలో నిలిపేశాడు. అది త్రిశంకు స్వర్గం అయిపోయింది. ఇప్పుడు ఆయన పైకి లేదు, కిందికి లేదు, మధ్యలో పడిపోయిన. అందుకే కదా మనలో ఎవరైనా కూడా త్రిశంకు స్వర్గంలో పడిపోతావని అంటారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏంటి, మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకొని నా జీవితాన్ని, నా ప్రాణమును, నా ఆయుష్ని నేను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. ఏమంటే బాగుందా లేదా? ఇది ఎంత బుద్ధి వివేకం ఉంటే వాడి ప్రశ్న వేస్తాడు. శిష్యుడు అడుగుతున్నాడు ఎవరిని? గురువుని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే గురువు ఎట్లాంటి వాడు ఉండాలి చెప్పాడు. ఆహా, ఎట్లాంటి శిష్యుడు దొరికినాడు నాయన, ఇట్లాంటి వానికి కదా నేను చెప్పాలని అనుకుంటాడు. అట్లా శిష్యుడు అడుగుతున్నాడు. కా స్వర్గద ప్రాణధృత, స్వర్గలోకం అనేటువంటిది నేను జీవించి ఉండగా ఎట్లా నేను పొందేది అంటే, నేను జీవించి ఉండగా నేను స్వర్గలోకంలో ఉండగలగాలి ఎలాగా అంటే చెప్తాను అని. దానికి అహింస అని చెప్పాడు గురువుగారు. ఎట్లా అహింస అది తెలుసుకోవాలిగా. దాన్ని మళ్ళీ క్లాసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే జీవించి ఉండాలి, శరీరం బాగుండాలి, తెలుసుకుంటూ ఉండాలి. నేను స్వర్గంలో ఉన్నాను అనేటువంటి భావన నాకు రావాలండి. ఊరికే చెప్తే కాదు, అర్థమవుతుందా? ఊరికే చెప్పడం కాదు. నేను కూడా స్వర్గలోకంలో ఉన్నానండి, పైకి మాత్రం నేను బాగున్నాను అదే చెప్తే కదా. వాడొకడు వచ్చి ఫూల్ ఒకడు వచ్చాడు, ఇంకొక ఫూల్ వచ్చి శివుని నేను పిలిచినాను అన్నాడు. వాడొక ఫూలు, వీడు శివుని చూసినాను అన్నాడు, వీడు ఇంకొక ఫూలు. ఇద్దరే అంతే. ఎందుకు? వీళ్ళందరినీ మోసం చేసేటువంటి వాళ్ళు. ఇట్లాంటివంతా వద్దు. అట్లా కాదు, ఏదైనా చెప్తున్నామని అనుకోండి, అది కరెక్ట్గా ఉండాలి. నాకు కనిపించింది నీకు కనిపించదా? నాకు కనిపించేది నీకు కనిపించదా? ఎందుకు కనిపించదు? నాకు కళ్ళు ఉన్నాయి, నీకు కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి కదా. నేను మాట్లాడతలేదు, నువ్వు మాట్లాడలేవా? నేను మాట్లాడుతున్న శబ్దం నువ్వు ఉచ్చరించలేవా? ఎందుకు ఉచ్చరించలేవు? నాది శరీరమే, నీది శరీరమే. నాది నాలుగే, నీది నాలుగే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే అది రియల్గా ఉండాలా, సహజంగా ఉండాలా, అది శాస్త్రం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే నీకు తెలియకుండా నాకు మాత్రమే తెలిసిందని అనుకోండి, ఇది నాకు తెలుసు అని చెప్పామని అనుకో, అది తప్పు. దానిని శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం ఏం చెప్పిందంటే నీ అనుభవం, నీకు కూడా అనుభవం, ఆత్మస్వరూపం అనేది నీకు కూడా అనుభవం అయితేనే నువ్వు కూడా ఆత్మస్వరూపం ఉండదని నువ్వు చెప్పాలా. అంతేగాని నీకు అనుభవం కానిటువంటి దానిని ఊరికే నువ్వు చెప్పాల్సిన పని లేదు. శాస్త్రం అంగీకరించదు. అర్థమవుతుందా? కాబట్టి స్వర్గం అని అంటే కూడా నేను స్వర్గంలో ఉన్నాను అని నువ్వు నీ అంతట నువ్వే ఖచ్చితంగా నేను స్వర్గంలో ఉన్నానప్ప ఇప్పుడు అని నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉంటుంది. అదేమిటి? అదే అహింస. అహింసలో ఉంటే ఎట్లుంటుంది అనేటువంటిది అదే మనం అనుభవంలోకి దాన్ని పాటిస్తే అప్పుడు మనం తెలుస్తుంది. దాన్ని రేపు చెప్పుకుందాం. మళ్ళీ అంటే రేపు ఈరోజు సాయంకాలము రాత్రికి క్లాస్ లేదు, రేపు ఉంది కదా, రేపు చెప్పుకుంటాం అది. సరే. असतो मा सद्गमय ॐ तमसो
मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत् ओम हरि ओम।